ఇంతకీ డైరెక్టర్ గారు ఆ సినిమా గురించి ఏమంటున్నారో తెలుసా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ధోని గారి గురించి మాట్లాడుతున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ గారు నటించిన ది గోట్ తమిళనాడులో మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో మాత్రం అనుకున్న స్థాయిలో అంచనాల్ని అందుకోలేకపోయింది. దీనిపై వెంకట్ ప్రభు గారు ఏమంటున్నారంటే, ఈ సినిమాలో ఎన్నో గెస్ట్ రోల్స్ ఉన్నాయి కదా. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని గారిని కూడా చూపించాం. అండ్ IPL విజువల్స్ ద్వారా ఆయన వెండి తెరపై చూపించడం జరిగింది. ధోని గారిని హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పి వెంకట్ ప్రభు గారు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండటానికి ఇదే కారణం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ కమెంట్సే అందరూ మాట్లాడుకునేలా చేశాయి. దీనిపై నెటిజన్స్ అటు ఇటుగా స్పందిస్తున్నారు. నిజానికి ధోనితో ఈ సినిమాలో ఒక్క సీన్ అయినా చేయించాలి అని చెప్పి వెంకట్ ప్రభు గారు అనుకున్నారట. అయితే అది కాస్త కుదరకపోవడంతో ఆయన్ని స్క్రీన్ పై చూపించారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ధోని గారిని హైలైట్ చేయడం వల్ల ఫలితం రాలేదు అని చెప్పి అనటం కరెక్ట్ కాదు అని చెప్పి అభిమానులు అంటారు. అండ్ సెప్టెంబర్ 5th ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా. ఓవర్సీస్ లో, కాలీవుడ్ లో అనుకున్న మేర అంచనాలు అందుకున్నప్పటికీ టాలీవుడ్, బాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో అలరించలేకపోయిందన్నమాట. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందించబడింది. అండ్ డి-ఏజింగ్ టెక్నాలజీని కూడా ఈ సినిమాలో యూజ్ చేయడం జరిగింది. ఇంతకీ మీ సంగతి ఏంటి? చూసారా ది గోట్? ఎలా అనిపించింది మీకు? కమెంట్ చేసేయండి.